ట్రెండ్ నడుస్తుంది సార్. ఒక మంచి సినిమా ఎవరన్నా ఇమేజ్ లేని వ్యక్తులు సినిమా తీస్తే దాన్ని ఎవరో సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు, దిల్ రాజు గారు లాంటి వాళ్ళు చూపిస్తే వాళ్ళు తీసుకోవడం, అవుట్ రైట్గా కొనేసుకోవడం, రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు ఒక ట్రెండ్. అదొకటి మంచి సినిమా. కానీ దీంట్లో నిజంగా డబ్బులు పెట్టి తీసే ప్రొడ్యూసర్ నిజంగా లాభపడుతున్నాడా, లేదంటే ఏదైనా రైతులకు గిట్టుబాటు ధర అని లాభపడతాడండి. సినిమాలో సత్తా ఉండి హిట్ అయితే ప్రొడ్యూసర్ లాభపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన అంటే వీలైనంత తక్కువలో తీసుకొని వాళ్ళ ఇమేజ్ ప్రకారం వీళ్ళు ప్రమోషన్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్ డిమాండ్ అండ్ సప్లై అండి. ఎవరిని తప్పు పట్టకూడదు ఈ బిజినెస్ లో. నిజంగా ఒరిజినల్ అతనికి న్యాయం జరుగుతుంది. ఎందుకు జరగదు? దెర్ విల్ బి 5-10% అక్కడిక్కడ తేడాలు ఉంటాయి కావచ్చు, బట్ ఖర్చులు అవి ఇవి. బట్ లేదండి, ప్రతివాడు బిజినెస్ చేస్తాడు. అండ్ అందుకనే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు. ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ బిజినెస్ చేసే వాళ్ళకి. అంత తొందర పేరు రాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇప్పుడు దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, హూఎవర్ ఇట్ ఈస్, వెన్ దే గాట్ దేర్ నేమ్ అంటే వాళ్ళ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక క్యారెక్టర్తో బిజినెస్ చేస్తేనే. ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఆ ప్రొడ్యూసర్ అంగీకారంతోనే జరుగుద్దండి. అంతే. తనకు ఎక్కడ విధి లేక వస్తాడు, చూపించుకుంటాడు, నచ్చుతుంది. ఏ దిల్ రాజు గారికో లేకపోతే సురేష్ బాబు గారికో నచ్చుతుంది, టేకప్ చేస్తారు, హిట్ అవుతుంది. ప్రొడ్యూసర్కి వెళ్ళాల్సిన షేర్ అలా అయితే టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఇస్తారు. అంతే, ఇట్స్ బిజినెస్. అంతే. మీకు అలా వస్తుంటే కొత్త కొత్త సినిమాలు నా దగ్గరకు వస్తున్నారు అంటే నేను టేకప్ చేయలేను. రీజన్ ఏంటంటే నాకు రెగ్యులర్గా ప్రొడక్షన్ ఉంటుంది కదా, సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేను. బట్ మాట సహాయం చేస్తూ ఉంటాను. ఏంటంటే ఇది అంటే నాకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి నాకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడడం, ఇగో ఈ సినిమా నైజాంలో రిలీజ్ చేయండి అని చెప్పడం, సీడెడ్లో మీరు చేయండి అని చెప్పడం, ఒక మాట సహాయం చేస్తాను. చేస్తే అలా చాలా మందికి హెల్ప్ చేశాను. ఇప్పుడు రాజ్ కందుకూర్ గారు కాబట్టి, పెళ్లి చూపుడు సినిమా కాబట్టి ఎంతో కొంత ఆయనకి ఇండస్ట్రీలో పేరుంది కాబట్టి ఆయన మీ దాకా సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళగలిగారు. సపోజ్ ఏదో నాలాంటి ఎవడో ఏబిసిడి ఫలానా మంచి అద్భుతమైన సినిమా తీశాడు, బట్ ఎలా మీ దగ్గరికి ట్రైలర్ చెప్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ ఏం చెప్తుందంటే, సీతా ఆన్ రోడ్ అని మొన్న ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఐ లవ్ ద ట్రైలర్. ప్రవీణ్, ఐ ఫర్గాట్ ద నేమ్. ప్రణీత్ బాబు. ఐ నో హిమ్ యాక్చువల్లీ, ఐ నో హిమ్ పర్సనల్లీ. ఐ లవ్ ద ట్రైలర్. సో యా, if at all, suppose I'm really interested to watch that movie, if at all he shows to me, definitely I would love to help him. Easy, అంటే easy to brand and release the movie. దాంట్లో కంటెంట్ ఉందని నాకు అనిపించింది. సో ట్రైలర్ స్పీక్స్, దాంట్లో తిరగలేదు. ఈజ్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. అవునా? యా బాగుంది. డెఫినెట్లీ, అంటే ఈజీ, హీ డజంట్ నీడ్ టు స్ట్రగుల్. నాకు అనిపించింది ట్రైలర్లో ఏదో సత్తా ఉంది, సో సినిమాలో ఉంటుంది. అలాంటి దానికి వెళ్ళి హెల్ప్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. ప్రాబ్లం ఏంటంటే ట్రైలరు బాగలేక, పోస్టర్లు బాగలేక, ఏది బాగలేక చెయ్యాలంటే మనం ఎంతకని రుద్దుతాం. ఇప్పుడు అలాంటి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు మామూలుగా? ఇప్పుడు సురేష్ బాబు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బోలెడు కొన్ని వందలు రావచ్చు, దాంట్లో రిజెక్ట్ చేయడం, అసలు చూడ్డానికి టైం దొరకాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మామూలుగా? అంటే నేనైతే చూడలేను, అంటే చెప్తా, సాఫ్ట్గా కొంచెం చెప్తాను. అంటే కొన్ని ఏమో చూసి సలహా చెప్తాను, కొన్ని ఇంకా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో ఎవరి ద్వారానో వస్తారు, అంటే చిన్న రికమెండేషన్ ద్వారానో, ఇంకా ఐ హ్యావ్ టు హానర్ దెమ్. సో అప్పుడు సినిమా నచ్చకపోయినా బాగాలేకపోయినా రికమెండ్ చేస్తాను. ఫస్ట్ ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్తా, నాకు నిజంగా ఈ సినిమా నచ్చలేదు, బట్ రిలీజ్ అవ్వాలి, అది వీ హ్యావ్ టు హెల్ప్ హిమ్, అంతే నా మాట అని చెప్తాను, హెల్ప్ చేస్తాను. Please subscribe to iDream. Please subscribe for more videos.